కర్నూలు జిల్లా 23వ మహాసభ సందర్భంగా ఎమ్మినూరు ప్రాంతంలో మహాసభ జరపాలని చెప్పి జిల్లా కమిటీ భావించింది. ఆ మేరకు ఈరోజు ప్రజా ప్రదర్శన బహిరంగ సభ ఏర్పాటు చేయడం అనేది ఈ సభకు వేలాది మంది ప్రదర్శన పాల్గొని ఇక్కడ సభలో పాల్గొంటున్నారు. మీకందరికీ కూడా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. కాబట్టి ఈ మహాసభకు ముఖ్య అతిథిగా మన పార్టీ కేంద్ర కమిటీ నాయకులు, ప్రియతమైన నాయకులు గఫూర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభాధ్యక్షులు కామ్రేడ్ రామాంజనేయులు గారు, వేదిక పైనటువంటి పార్టీ రాష్ట్ర నాయకులు కామ్రేడ్ ప్రభాకర్ రెడ్డి, కామ్రేడ్ వెంకటేశ్వర్లు గారు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, ఇతర నాయకులు, ప్రియమైన సోదరి సోదరులారా, కర్నూలు జిల్లాలో ఏ సమస్యలు, ఏ ప్రాజెక్టులు, ఏ పరిశ్రమలు, వాటికి సంబంధించినటువంటి వాటి సాధన కోసం కార్యాచరణ ఏ విధంగా ఉండాలి అనేటువంటిది చర్చించబోతున్నాం. ఈ సందర్భంగా మనం దేశ పరిస్థితుల్ని, రాష్ట్ర పరిస్థితుల గురించి ఆలోచించాలి. ధన్యవాదాలు. దేశంలో గత 11 సంవత్సరాలుగా ఒక మతోన్మాద ప్రభుత్వం అధికారంలో ఉండదు. మతం అనేటువంటి అంశం ఎవరి మతం వాళ్ళకి గొప్పది, దాంట్లో మేమేం జోక్యం చేసుకోము. ఒక్కో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఒకరు ఉంటారు. ఎవరి ఆరాధన, ఎవరి విశ్వాసాలు, ఎవరి నమ్మకాలు, వాటిలో ఏలు పెట్టడం అనేటువంటిది ఎవరికి మంచిది కాదు. మేము వాటికి దూరం. అయితే దేశ రాజ్యాంగం ఏం చెప్తుందంటే, భారతదేశంలో ఒక్క మతానికి సంబంధించిన ప్రజలు లేరు. హిందూ మతంలోనే రకరకాల నమ్మకాలు ఉన్నాయి. మనం చరిత్రలో చూస్తే శైవులకు, వైష్ణవులకు మధ్య అనేక యుద్ధాలు జరిగే చరిత్రలో. శైవులంటే నిలువునామాలు, శైవులంటే అడ్డనామాలు, వైష్ణవులంటే నిలువునామాలు. కాబట్టి మతం ఒక రూపంలో లేదు, ఎవరి విశ్వాసం వాళ్ళది. ఈశ్వరుని ఆరాధించే వాళ్ళు, విష్ణువుని ఆరాధించే వాళ్ళు, వెంకటేశ్వర స్వామి దగ్గర పోయేవాళ్ళు, అయ్యప్ప స్వామి దగ్గరికి నడుచుకుంటూ పోయేవాళ్ళు, నల్లంగి లేసుకొని రాత్రి తెల్లవారుజామున లేచి స్నానాలు చేసి పవిత్రంగా ఉండాలి వాళ్ళు. ఇదంతా భారతదేశంలో సమ్మిళితం. ఈ దేశం చాలా పెద్ద దేశం. ఈ దేశంలో ప్రజలు వివిధ విశ్వాసాలతో ఉంటారు. అట్లాగే ఈ దేశంలో ముస్లింలు ఉన్నారు, ఈ దేశంలో క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. బౌద్ధ మతానికి పుట్టింది ఈ దేశంలోనే. బౌద్ధ మతం మన దేశం నుంచి వివిధ దేశాలకు వ్యాపించింది. జపాన్లో బౌద్ధులు అత్యధికం, కంబోడియాలో బౌద్ధ మతం అధికారం. అట్లాగే ఈ మొత్తం అనేక చిన్న చిన్న దేశాల్లో బౌద్ధ మతం ఇప్పటికీ అధికారంలో ఉంది. కాబట్టి బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు, సిక్కు మతం ఉన్నది. పట్కాలు కట్టుకొని మనం చూస్తుంటాం కదా సిక్కులు. ఆ రకంగా భారతదేశం వివిధ రంగుల పుష్పాలు విలిసినటువంటి ఒక అద్భుతమైనటువంటి నందనవనం. కాబట్టి భారత రాజ్యాంగం ఏం చెప్పిందంటే, భారతదేశంలో మతానికి సంబంధం లేని పరిపాలన ఈ దేశంలో సాగాలి. ఎందుకంటే ప్రపంచంలో మతాల పేర్లతో యుద్ధాలు జరిగాయి, మతాల పేర్లతో మానవ వధ జరిగింది, లక్షల మంది ప్రజలు చనిపోయినారు. కాబట్టి మతం, ఎవరి మతం వాళ్ళకి విశ్వసనీయమైంది, వాళ్ళకి నమ్మకమైంది, వాళ్ళు ఆరాధించుకోవడం వాళ్ళ ఇష్టము. కానీ రాజ్యాంగము, రాజ్య యొక్క పరిపాలన మతంతో సంబంధం లేకుండా అందరు కలిసిమెలిసి ఉండేటట్లుగా ఉండాలి. కాబట్టే సెక్యులర్ రాజ్యాంగంగా ఉండాలి అని. అయితే ఇప్పుడు దానికి ప్రమాదం వచ్చింది.
ఏం ప్రమాదం వచ్చిందంటే భారత ప్రజల్ని సమస్యల పేరుతోనో వాళ్ళ యొక్క మంచి కోసమో సమీకరించి ఆందోళన చేసి వాళ్ళకి న్యాయం చేస్తే ఎవరికేం అభ్యంతరం లేదు. మనకు ప్రాజెక్టులు కావాలా, మనకు పరిశ్రమలు కావాలా. ఎమ్మిగనూరు స్పిన్నింగ్ మిల్ ఒకప్పుడు చాలా గుర్తింపు ఉండింది, ఈరోజు లేదు. ఒకప్పుడు నేతకు ఎమ్మిగనూరు పెట్టింది పేరు. ఎమ్మిగనూరు యువర్స్ కోఆపరేటివ్ సొసైటీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా షాపులు ఉండేటివి. బెడ్షీట్లు కావాల్సిన, టవల్స్ కావాల్సిన నాణ్యమైనటువంటి సరుకు దొరుకుతుంది ఇక్కడ పేరుండేది. ఆ రకంగా చేనేత కార్మికుల సమస్యల మీదనో, ప్రాజెక్టులు నిర్మించి రైతులకు నీళ్ళు ఇచ్చేదాని మీదనో, లేకుంటే యువకులకు ఉద్యోగాలు ఇచ్చేదానికి పరిశ్రమల కోసమో పోరాడితే ఎవరికేం అభ్యంతరం లేదు. బీజేపీ ఏం చేసిందంటే ఇదంతా జనాన్ని సమీకరించడం కష్టమైన పని. ఈ సమస్యలు తీసుకొని ఈ సమస్య మీద జనాన్ని చైతన్యపరచడం కంటే అధికారంలోకి రావడానికి సులభమైన మార్గం ఏంది కనుక్కున్నాడు. మనం ఆ బొమ్మల చదరంగం చూస్తుంటాం, గవలాట ఆడుతుంటారు. ఒక్కసారిగా లక్కి తగిలితే వాడేమి నిచ్చిన పైకి వెళ్ళిపోతాడు. అట్లా బీజేపీ మతం పేరు చెప్పి పైకి రావాలనుకుంటున్నారు. వచ్చినారు, 11 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నారు. ప్రజలకు మంచి చేస్తే అభ్యంతరం లేదు. ఇక్కడ ఉండేటువంటి సిపిఎం పార్టీ సోదరి మనలకైతే తెలుసు, సిపిఎం పార్టీకి సంబంధం ఏంటి ప్రజల్ని అడుగుతున్నాను నేను. నరేంద్ర మోడీ ఏమన్నాడు 2014లో, నాకు ఒక్కసారి ప్రధానమంత్రి చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇంతకాలం చేయలేకపోయింది. విదేశీ బ్యాంకుల్లో లక్షల కోట్ల భారతదేశం ధనం ఉంది అక్కడ, వాళ్ళు తీసుకొని రాలేకపోయినారు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ధనవంతుల తొత్తులు. నాకు అవకాశం ఇవ్వండి, నేను ఒక బీసీ వాడిని, నాకు అవకాశం ఇస్తే నేను మొత్తం విదేశీ బ్యాంకులను డబ్బు తీసుకుని వచ్చి మీ అకౌంట్కు ఒక్కొక్కరి 15 లక్షల రూపాయలు నేను ట్రాన్స్ఫర్ చేస్తా, అవకాశం ఇవ్వండి అన్న. 11 సంవత్సరాలు అయిపోయింది కదా, 15 లక్షలు కాదు, 15,000 కాదు, 1500, 15 రూపాయలను వచ్చిందని అడుగుతున్నాను. భారతదేశంలో యువకులకు నిరుద్యోగ సమస్య ఉన్నది, నాకు అవకాశం ఏంటి, నా ప్రభుత్వం వస్తే సాలిన 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాం. భారతదేశంలో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి మేము ఆ యువకులకు కల్పిస్తాం. భారతదేశాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మారుస్తాం. అంటే తయారీ రంగం, వస్తు తయారీ రంగానికి కేంద్రంగా మారుస్తాం, అవకాశం ఏంటి అన్నారు. ప్రజలు అవకాశం ఇచ్చారు. 11 సంవత్సరాలు అయిపోయా, ఉద్యోగాలు వచ్చాయా? నేను మా పార్టీ వాళ్ళ కోసం చెప్పడంలా, మిగతా వాళ్ళకి చెప్తున్నాను. నేను ఒకసారి ఆలోచించండి. సిపిఎం పార్టీ చెప్తున్నట్టే ఏదో మాకేదో ఉపన్యాసం చెప్పాలా అనే తాపత్రయంతో చెప్పడం లేదు. వాస్తవాలు ఏమిటి, దేశంలో ఏం జరుగుతుంది? ఒక మోసగాడు, ఒక అబద్ధాల కోరు ప్రధానమంత్రిగా అయిపోయి ఈ దేశంలో చిచ్చు పెట్టి రాజ్యాంగాన్ని, రాజ్యాంగ వ్యవస్థను నాశనం చేస్తుంటే చూస్తూ ఎంతకాలం మనం ఉండాలనేది ప్రశ్న మేము అడగలుగుతున్నాం. ప్రజలకు మంచి చేసే పనులు ఏమైనా చేస్తే, ప్రజలకు ఉపాధి కల్పిస్తే, ప్రజలకు ఉద్యోగాలు ఇస్తే, ప్రజలకు న్యాయం జరిగితే ఏం అభ్యంతరం లేదు. కానీ ఈరోజు దేశాన్ని మతం పేరుతో విభజిస్తున్నారు, మతం పేరుతో తగాదాలు పెడుతున్నారు, మతం పేరుతో ఘర్షణలు సృష్టిస్తున్నారు. సంబల్లో ఒక మసీద్ ఎప్పటి నుంచో 800 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఇప్పుడు ఆ మసీదును తవ్వాలని, ఆ మసీదును తవ్వితే దాని కింద 20 అడుగులో 30 అడుగులు లోపలి పోతే దేవాలయం వస్తుంది అని చెప్తున్నారు. పక్కనే బౌద్ధులు ఏమంటున్నారంటే 20 అడుగులకు పరిమితం చేయొద్దు, దాన్ని ఆ దేవాలయం కనిపడినా ఇంకా తవ్వండి, మా బౌద్ధ ఆరామం వస్తుంది. సంబల్లో మొదలైన తర్వాత అజ్మీర్ దర్గా, ఇక్కడి నుంచి కూడా ముస్లింలు పోతుంటారు. చాలా మంది ముస్లింలే కాదు, హిందువులు కూడా చాలా మంది పోతుంటారు. నమ్మకం, అది ఒక విశ్వాసం. అజ్మీర్ దర్గాకి పోయి వస్తుంటారు. ఇక్కడే
మనకు హులవం దగ్గర ఒక దర్గా ఉంది, ఎలా త్యానికి పోయి వస్తుంటారు. ఎవరి విశ్వాసం వాళ్ళది. ఇప్పుడు ఏమిటి, కోర్టులో ఒక పిటిషన్ ఫైల్ చేసినారు బీజేపీ వాళ్ళు, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు. ఏమిటంటే అజ్మీర్ దర్గా కింద లోపలి తవ్వితే శివలింగం ఉంది, మా నమ్మకం అది, కాబట్టి తవ్వండి. ఇంకోడేమంటున్నాడు, మధురలో ఉండేటువంటి ఈద్గా మసీద్ తవ్వండి. అంటే ఈ దేశంలో ఉండదని నీకు తవ్వుతూ ఉండాలా. 1991లో బాబ్రీ మసీదు విధ్వంసం చేసిన తర్వాత భారత పార్లమెంటు, భారత ప్రభుత్వం అన్ని పార్టీలు బలపరిచాయి. ఆ రోజు చేసుకున్న ఒప్పందం ఏమిటంటే, మంచికో చెడ్డకో బాబ్రీ మసీద్ కూలిపోయింది, ఇక బాబ్రీ మసీద్ సమస్యను మనం సుప్రీంకోర్టుకు వదిలిపెడదాము. ఇక 1947లో స్వాతంత్రం వచ్చినప్పుడు ఎక్కడ దేవాలయం ఉంటే ఆ దేవాలయం అట్లాగే ఉండాలి, ఎక్కడ మసీద్ ఉంటే ఆ మసీద్ అక్కడే ఉండాలి, ఎక్కడ చర్చ్ ఉంటే ఆ చర్చ్ అక్కడే ఉండాలి, ఎక్కడ బౌద్ధాలయం ఉంటే బౌద్ధాలయం అక్కడే ఉండాలి. అంటే మతం పేరుతో ఇప్పుడుండేటువంటి ఉనికిలో ఉండేటువంటి వాటిని తవ్వుకుంటూ పోతే సమాజంలో శాంతి భద్రతలు ఉండవు, సమాజం ఐక్యంగా ఉండదు. ఈ సమాజం ఐక్యంగా ఉండాలా, ఈ దేశం ఐక్యంగా ఉండాలా, ఈ దేశంలో అన్నదమ్ములాగా అందరు కలిసి ఉండాలంటే 1947 స్వాతంత్రం వచ్చినప్పుడు ఏ మతం యొక్క గుర్తులు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎవరు వాటిని చనిపోయకూడదు, వాటిని జోక్యం చేసుకోకూడదని 1991లో పార్లమెంట్ చట్టం చేసింది. తర్వాత బాబ్రీ మసీద్ మీద సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏం తీర్పు చెప్పిందంటే, అయ్యా ఇది విశ్వాసాలకు సంబంధించి కొట్టుకొని చేస్తున్నాం మనం, కాబట్టి ఇప్పుడు ఆ స్థలంలో మళ్ళా మసీదు కట్టాలా పడిపోయినటువంటి స్థలంలో అని చెప్పడం కంటే పెద్ద మనసు చేసుకోండి, మసీదు పక్కన 5 ఎకరాల స్థలం ఇస్తాము అక్కడ కట్టుకోండి, ఇక్కడ రామ మందిరం ఆ పక్కన కట్టుకోండి, ఆ రకంగా ఫుల్ స్టాప్ పెట్టేయండి. రాముడైనా అల్లా అయినా ఇంకోరైనా మత విశ్వాసాలకు సంబంధించి ఎవరి మొత్తం వాళ్ళని ఆరాధించుకోండి, తగాదాలు వద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది. దాన్ని అందరూ గౌరవించారు. ఇప్పుడు ఎవరు బాబ్రీ మసీద్ అక్కడ కట్టాలని ఎవరు చెప్పడం లేదు. అయితే భారతీయ జనతా పార్టీకి కడుపులో ప్రశాంతత లేదు. మనం గతంలో వింటూ ఉంటాం, నారదుడు అనే వారికి కడుపు నొప్పి వస్తుందట. వాని కడుపు నొప్పి పోవాలంటే ఏం చేయాలంటే తగాదా పెట్టాలా, యుద్ధం పెట్టాలా. యుద్ధం పెడితే కడుపు నొప్పి పోతుందట. సినిమాలో కూడా చూసుంటాం, నేనేమి మరి ప్రత్యేకించి చెప్పడం లేదు, సినిమాలో చూసుకుంటూ చెప్తున్నాను. కృష్ణార్జున యుద్ధం ఎందుకు వచ్చిందంటే నారదుడు పెట్టినాడు, రామాంజన యుద్ధం ఎందుకు వచ్చింది రాముడు నారదుడు పెట్టినాడు. ఈ నారదుడు వానికి ఇదే పని, తగాదా పెట్టుకునే పని. అక్కడ ఒక మాట చెప్పి ఇక్కడ ఒక మాట. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నారద పార్టీ. హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, జైనులు, సిక్కులు, బౌద్ధులు, భారతీయ ప్రజలందరూ మేము అన్నదమ్ములు, మేము ఐక్యంగా ఉంటామంటే వీళ్ళకి కడుపు నొప్పి వస్తుంది. కాబట్టి తగాదా పెట్టాలా, తగాదా పెడితేనే అధికారం ఉంటుంది. వాళ్ళ అధికారం కోసం, అధికారంలో కొనసాగడం కోసం అన్నదమ్ముల్లాగా ఉండేటువంటి దేశాన్ని, ప్రజల్ని చీలుస్తున్నారు. జాగ్రత్త వహించండి. మత సామరస్యం కోసం, ప్రజల సమైక్యత కోసం ఉద్యమించాలని సిపిఎం పార్టీ భావిస్తుంది. మేము అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీని. ఈ ఊర్లో కూడా ఎవడైనా ఉంటాడు సపోర్ట్ చేసేవాడు. నేను అడుగుతున్నా, 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? మీ నరేంద్ర మోడీ ఈ 11 సంవత్సరాల్లో 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇచ్చే పద్ధతిలో 22 కోట్ల ఉద్యోగాలు కనిపించుంటే భారతదేశంలో నిరుద్యోగం ఉండేదా? ఈరోజు ఎంబీఏ చదివిన పిల్లలు, ఎంటెక్ చదివిన పిల్లలు, ఎంకామ్లు, బిఏలు, బీకామ్ చదివి ఎంతమంది పిల్లలు కూలి పని చేసుకుని బతుకుతున్నారు. నేను ఎక్కడ ఉదాహరణ చెప్పను, కర్నూలులో ఆటో ఎక్కాను నేను. ఉదయం ఒక పని ఉంటే ఆటోలో పోతా అబ్బాయిని అడిగాను, చిన్న పిల్లోడు, ఏం చేస్తుంటావు బాబు, ఏం చదివామని. ఇక్కడ అన్నాడు, ఎంఎస్సీ కెమిస్ట్రీ సార్ అని. ఏం రైనా ఎంఎస్సీ కెమిస్ట్రీ నువ్వు ఈ ఉద్యోగం, ఈ ఆటో వేసుకుంటున్నావు అంటే, ఏం చేయాలి సార్, మా వాళ్ళు పెళ్లిళ్ళు చేసినారు, నాకు 2 పిల్లలు అయినారు, నా తల్లిదండ్రులు వాళ్ళు తెచ్చి పెడితే నేను తినడమే బాధగా ఉండేది, నా భార్య నా పిల్లలు ఆ కష్టం మీద బతకడం నాకు ఇష్టం లేదు, కాబట్టి నేను సొంతంగా
ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలని తిరిగినా నేను ఎక్కడ ఉద్యోగం దొరకలేదు, చివరికి ఆటో వేసుకుంటున్నాను. ఇది ఒక కర్నూలులోనే కాదు, మీరు ఎన్నికలను చూసినా, ఆదరణలు చూసినా, BAలు బీటెక్ చదివిన చాలా మంది పిల్లలు ఈరోజు ఏ పని దొరికితే ఆ పనికి పోతున్నారు. నిజంగా నరేంద్ర మోడీ ఈ దేశ ప్రధానమంత్రిగా యువకుల్ని ప్రేమించేవాడైతే, సమాజాన్ని ప్రేమించేవాడైతే, వీళ్ళందరికీ ఉద్యోగాలు కల్పిస్తే ఈ కర్మకు మన పిల్లలు సుఖంగా బతికేవాళ్ళు కాదా? 11 సంవత్సరాలైంది నీ ఉద్యోగాలు చూసుకున్నావు. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఉద్యోగాలు చూస్తున్నావు తప్ప పేద ప్రజల ఉద్యోగాలు చూస్తున్నావా? యువకుల యొక్క ఉపాధి కల్పిస్తున్నావా? నువ్వు లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తెస్తా అన్నావు. తెచ్చినావా? నువ్వు ₹1 తెచ్చినావా? నీకేం నైతిక అధికారం ఉంది? భారతదేశంలో పెట్టుబడిదారులకు లొంగిపోయినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కంటే ఇంకెవరు ఈ దేశంలో లేరు. నేను బాధ్యతతో మాట్లాడుతున్నా. అబద్ధాలు చెప్పడం నాకు ఇష్టం కదా, అబద్ధాలు చెప్పను. నేను అడుగుతున్నా, కావాల్సిన మీరు తర్వాత స్టడీ చేసుకోండి. ఈ దేశంలో సంవత్సరానికి ఈ దేశ పెట్టుబడిదారులు 5-6 లక్షల రూపాయలు గవర్నమెంట్కి ఎగ్గొడితే నరేంద్ర మోడీ మాఫీ చేస్తున్నాడు 5-6 లక్షల కోట్లు. ఒక్కసారి ఆలోచించండి, 5-6 లక్షల కోట్లు ఎంత డబ్బు అవుతుంది? 5-6 లక్షల కోట్లు ఉంటే రాయలసీమను ఒక్కసారిగా దాంట్లో రూపు మార్చేయచ్చు. 5-6 లక్షల కోట్లు పెడితే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకు అందరికి ఉపాధి కల్పించవచ్చు. 5-6 లక్షల కోట్లు పెడితే ప్రతి గ్రామంలో స్కూల్ పెట్టవచ్చును, మంచి బిల్డింగ్ కట్టవచ్చును, ప్రతి గ్రామానికి హాస్పిటల్ వచ్చును, డాక్టర్లు పెట్టవచ్చును. మొత్తం విద్య, వైద్యం, ఉపాధి పిల్లలకు కలిగించవచ్చు. సంవత్సరానికి 5-6 లక్షల కోట్లు పెద్దవాళ్ళకు రుణమాఫీ చేస్తున్నాడు తప్ప పేదవాళ్ళకు రుణమాఫీ చేయడం లేదు. రైతులు ఈరోజు ఆందోళన చేస్తున్నారు. ఢిల్లీ నగరం సమీపంలో పంజాబ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, హర్యానా నుంచి వచ్చిన వాళ్ళు, అయ్యా నువ్వు పెద్దవాళ్ళకు రుణమాఫీ చేస్తున్నావు కదా, రైతులు మేము అప్రపాలైనాం, కనీసం మాకొక్కరు 2 లక్షల రూపాయలు మాకు రుణమాఫీ చేయమని ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద లాఠీలతో కొడుతున్నారు, వాళ్ళ నడ్డి కొడుతున్నారు, తరుముతున్నారు, ఢిల్లీకి రానివ్వకుండా చూస్తున్నారు తప్ప నరేంద్ర మోడీ ఒక రాక్షస ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో ఉంది. రైతుల వీపులు మగులుతున్నాయి, ఆందోళన చేసే కార్మికుల వీపులు మగులుతున్నాయి, కానీ పెట్టుబడిదారులందరూ చాలా హాయిగా ఉన్నారు. ఈరోజు పేపర్ చదవండి, ఈరోజు పేపర్ సంగతి చెప్తున్నాను. ఈరోజు పేపర్లో దేశంలో అత్యధిక ఆదాయం ఉండేటువంటి పార్టీ ఏది, ఈ దేశంలో ధనవంతులు బాగా విరాళిస్తున్నటువంటి పార్టీ ఏది అంటే భారతీయ జనతా పార్టీ. ఈరోజు పేపర్ వచ్చింది. ఎంత బలంగా వాళ్ళ దగ్గర డబ్బులు జమ అవుతున్నాయంటే ప్రపంచ బ్యాంకు అప్పులు ఇవ్వచ్చట వాళ్ళు. ప్రపంచ బ్యాంకు ప్రపంచమంతా అప్పులు ఇస్తుంటది. ప్రపంచ బ్యాంకుకే అప్పిచ్చేంత డబ్బు ఈరోజు భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రజల నుంచి కాదు. ఈ దేశంలో పెట్టుబడిదారులు, కోటీశ్వర్లు, ఈ దేశాన్ని కొల్లగొట్టే వాళ్ళు, ఈ దేశాన్ని దోచుకునేటువంటి వాళ్ళు, ఈ దేశంలో దోపిడీ దొంగలు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళందరూ డబ్బులిచ్చి భారతీయ జనతా పార్టీని మేపుతున్నారు. ఆ డబ్బులున్నాయి, అబద్ధాలు చెప్తున్నారు, మతాన్ని మభ్యపెడుతున్నారు, మతం పేరుతో చిచ్చు పెడుతున్నారు. హిందుత్వ రాష్ట్రం కావాలా? సెక్యులర్ రాష్ట్రం వద్దు, సెక్యులర్ ప్రభుత్వం వద్దు, మతం పేరుతో రాజ్యాధికారం కావాలా? భారత రాజ్యాంగమే కాదు, భారత చట్టాల్ని కూడా బీజేపీ ఆర్ఎస్ ఒప్పుకోదు. వాళ్ళు ఏమంటారంటే మనుస్మృతి అమలు జరగాలంటారు. మనుస్మృతి అంటే అగ్రవర్ణ ఆధిపత్యం, మనుస్మృతి అంటే బాల్య వివాహం, మనుస్మృతి అంటే ఒక స్త్రీ భర్త చనిపోతే చిన్న పిల్లగా ఉన్నప్పుడు పెళ్లి చేయాలా? మొగుడు ఎంత వయసైనా ఉండొచ్చు, వాడు చచ్చిపోతే వాటితో పాటు ఆ అమ్మాయి చావాలా? ఇది మనుస్మృతి. మనుస్మృతి దళితులు ఊళ్ళ బయట ఉండాలా? మనుస్మృతి నోటికి ముంట కట్టుకోవాలా? దళితుల యొక్క ఉమ్ము భూమి మీద పడకూడదు, వెనక పొరక కట్టుకోవాలా? ఇది మనుస్మృతి. దీన్ని బలపరుస్తారు వాళ్ళు.
వాళ్ళు ఈరోజు అధికారంలో ఉన్నారు. ఈరోజు విజయ్ మాల్యా ఉన్నాడు. మేము దొంగలను సపోర్ట్ చేస్తున్నామంటే జనరల్ గా ఏదో చెప్తారులే అనుకోవచ్చు. విజయ్ మాల్యా ఉన్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు లేదా ఇతర బ్యాంకులకు వాడు మొత్తం 1000 కోట్ల రూపాయలు పంగనామాలు పెట్టి దేశం నుంచి వెళ్ళిపోయినాడు. ఎక్కడున్నాడు? లండన్ లో ఉన్నాడు. 1000 కోట్ల రూపాయల బ్యాంకుల డబ్బు తినిపోతే వాడిని పట్టుకుని వచ్చే దమ్ము ధైర్యం నరేంద్ర మోడీకి లేదు. నీరవ్ మోడీ ఉన్నాడు. అనేక బ్యాంకులకు పంగనామాలు పెట్టినాడు. 1000 కోట్లు ఎగ్గొట్టినాడు. వాడు అమెరికాలో ఉంటాడు, లండన్ లో ఉంటాడు, ప్రపంచం అంతా తిరుగుతుంటాడు. నరేంద్ర మోడీ పోతే నరేంద్ర మోడీ పక్కన నిలబడి ఫోటోలు దిగుతుంటాడు. అయినా నరేంద్ర మోడీ వాడిని అరెస్ట్ చేయించాడు. వాడిని తీసుకొని రాడు. అంటే దేశాన్ని ముంచిన వాళ్ళు, బ్యాంకుల్ని ముంచిన వాళ్ళందరూ నరేంద్ర మోడీకి ఆప్తులు. అవునా కాదా? ఏ బ్యాంక్ ఎంప్లాయ్ అయినా మీరు పోయి అడగండి. స్టేట్ బ్యాంక్ చాలా చాలా శాఖలు ఉన్నాయి కదా 800లో. అట్లాగే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ కదా. ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో ఉండేటువంటి ఆ బ్యాంకు వాళ్ళని అడగండి. ఈ దేశంలో బ్యాంకుల డబ్బు 16 లక్షల కోట్లు. 16 లక్షల కోట్లు ఎంత ఉందో మీరు చూడండి. 16 లక్షల కోట్లు బ్యాంకుల్ని ముంచేసినారు. ఆ దొంగలు ఎవరంటే ఈ దేశంలో ఉండేటువంటి అంబానీలు, అదానీలు, ఈ దేశంలో ఉండేటువంటి పెట్టుబడిదారులు తప్ప సామాన్యులు కాదు. సామాన్య రైతు కనుక ఓ 50,000 డబ్బు కట్టకపోతే కోర్టులో కేసు ఇస్తారు. వాని ఆస్తిని జప్తు చేస్తారు. వాడిని తీసుకుని పోయి జైలు వేస్తారు. 1000 కోట్లు కాదు, లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు బ్యాంకులకు పంగనామాలు పెడితే అటువంటి వాళ్ళందరికీ నరేంద్ర మోడీ ఆప్తమిత్రుడు. కాబట్టి దేశం ఏమైపోతుంది. ఎందుకు నరేంద్ర మోడీ తిడుతున్నాం? మేము ఎందుకు భారతీయ జనతా పార్టీని తిడుతున్నాం? వ్యక్తిగతమైనటువంటి కోపం కాదు ఇది. ఈ దేశాన్ని ఈ వైపు తీసుకొని పోతున్నారు. ఈ దేశాన్ని పతనం వైపు తీసుకొని పోతున్నారు. ఈ దేశ ప్రజానికం దేశభక్తి అంటారు. వాళ్ళ నాయన వాళ్ళ అప్ప ఏదో దేశం కోసం పోరాడినట్టు. బీజేపీ ఎప్పుడు దేశం కోసం పోరాడలే. జాతీయోద్యమంలో వాళ్ళ పాత్ర లేదు. జాతీయోద్యమంలో త్యాగాలు లేవు. ఆ రోజు ఒకవైపు మొత్తం దేశం స్వాతంత్రం కోసం బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడుతుంటే బ్రిటిష్ వాళ్ళతో కుంభక్కైపోయినటువంటి చరిత్ర వాళ్ళ పెద్దలది. వాళ్ళు దేశభక్తి మాకే ఉందంటారు. నేను సింపుల్ ప్రశ్న అడుగుతా. దేశంలో ప్రజలందరూ ఐక్యంగా ఉంటే దేశభక్తి, ప్రజలందరూ పరస్పరం కొట్టుకుంటుంటే ఈ దేశం బలంగా ఉంటుందా? ఈ దేశం పరస్పరం కొట్టుకుంటున్నట్లుగా ప్రజల్ని మతం పేరుతో విభజించి ఒక మతానికి మరొక మతానికి విద్వేషాలను పెంచి ప్రజలు ఒకరినొకరు కొట్టుకునేటువంటి పద్ధతి, ప్రజల మధ్య ఒక సివిల్ వార్ తెచ్చేటువంటి పరిస్థితి భారతీయ జనతా పార్టీ సృష్టిస్తుంది. వీళ్ళకి దేశభక్తి ఉంది. దేశానికి అభివృద్ధి చేసే వాళ్ళ వీళ్ళు. కాబట్టే మీరు ఎవరు నమ్ముతారు ఎవరు నమ్మరు నేను చెప్పను, కానీ భారతీయ జనతా పార్టీని నమ్మిన వాళ్ళు మాత్రం ఈ దేశానికి మంచి చేయడం లేదు, దేశాన్ని వినాశనం మీరు బలపరుస్తున్నారని చెప్తున్నారు. కాబట్టి ఈ దేశంలో సిపిఎం పార్టీ బీజేపీ పరిపాలన వ్యతిరేకంగా పోరాడుతుంది, రాజకీయ పోరాడుతుంది. ప్రజలందరినీ ఐక్యం చేస్తున్నాం, సెక్యులర్ శక్తులందరినీ ఐక్యం చేస్తున్నాం. ఒక అన్ని పార్టీ కలుపుకొని విశాలమైనటువంటి ఐక్య వేదికలు సృష్టిస్తున్నాం. రాబోయే కాలంలో మత సామరస్యం కోసం, ఈ దేశంలో 1991 చట్టాన్ని కాపాడడం కోసం, ఈ దేశంలో మతం పేరుతో చిచ్చు రాకూడదనేటువంటి ఒక ప్రయత్నం సిపిఎం పార్టీ చేస్తుంది. ప్రజలందరి ఐక్యత కోసం, ప్రజల అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ పనిచేస్తుంది. రాష్ట్రంలో చూస్తున్నాం, చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం వాళ్ళు, కూటమి, జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి. ఇంతసేపు నేను నరేంద్ర మోడీని చెప్పాను. నరేంద్ర మోడీ సిద్ధాంతాన్ని బలపరిచే వాళ్ళెవరు ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు కాదని నా అభిప్రాయం. చంద్రబాబు నాయుడు నంబర్ 1 బీజేపీని బలపరచడంలో. వెంటనే జగన్మోహన్ అంటాడు, జగన్మోహన్ రెడ్డి అభ్యర్థి ఆయన కాదు, అది దొంగ ప్రేమ, నాకు నిజమైన ప్రేమ, నరేంద్ర మోడీ కాళ్ళ దగ్గర కూర్చొని భజన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా అంటాడు. వీళ్ళిద్దరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? ప్రజల కోసం పనిచేస్తున్నారా? ప్రజల ఐక్యత కోసం ఉన్నారా? లేకపోతే అధికారం కోసం నరేంద్ర మోడీ చుట్టూతో తిరుగుతూ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని చెప్తున్నారు.
కాబట్టే కూటమి ప్రభుత్వానికి చెప్తున్నాం మేము, భారతీయ జనతా పార్టీ ఏ బిల్లు ప్రవేశపెడితే ఆ బిల్లును జై అంటారు. చంద్రబాబు నాయుడు ఎంపీలు జై అనే పాటికి పక్కనే ఈ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు అంతకంటే గట్టిగా జై జై అంటారు. ఇద్దరు నరేంద్ర మోడీని బలపరుస్తున్నారు. ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి అని మేము చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో మత సామరస్యం ఉండాలి, ప్రజల ఐక్యత ఉండాలి, మత రాజకీయాలు ఉండరాదు. మతం ఎవరి గొప్ప, ఎవరి మతం వాళ్ళకి గొప్పది. నేను మతాన్ని తక్కువ చూడటం లేదు. ఎవరి మతం వాళ్ళకి గొప్పది, ఎవరి ఆరాధన వాళ్ళకి గొప్పది, ఎవరి దేవుడు వాళ్ళకి గొప్పవాడు. కానీ మతం పేరుతో తగాదాలు పెట్టొద్దు, మతం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాన్ని చిమ్మొద్దు అనేది సిపిఎం పార్టీకి చెప్తున్నాం. నరేంద్ర మోడీ ఆ పని చేస్తున్నాడు. ఆ పనిని బలపరిచేటువంటి పద్ధతిలో ఈరోజు చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ ఉన్నారు. ఖబర్దార్ని మాత్రం ప్రజలకు హెచ్చరిక చేస్తుంది. నిన్న తర్వాత అంతకు 6 రోజుల ముందు జగన్మోహన్ రెడ్డి గారు 2 ప్రదర్శనలు చేశారు. ఏమిటి అంటే రైతులకు అన్యాయం జరిగిపోతుంది, రైతుల్ని కదిలించండి. మొన్న కరెంట్ ఛార్జీలు పెరిగినాయి కాబట్టి ప్రజల్ని ఆందోళన చేయించండి. చేయని మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఎవరు పోరాడిన ప్రభుత్వ విధానం లేదు, మంచిదే. కానీ ఒక్కసారి ఆత్మ పరిశీలన ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ప్రజల మీద పడే భారాన్ని గురించి ఆలోచించినాడా? కరెంట్ ఛార్జీలు ఇప్పుడు తక్షణం పెరిగిన దానికి కారకులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టుగా దోపిడీకి గురి చేసి 1000 కోట్లు, లక్షల కోట్లు, ఆయన చేసిన అప్పు 12 లక్షల కోట్లు. ఆయన బటన్ నొక్కినా అన్నాడు కదా. బటన్ నొక్కిన దాంట్లో అంతా వచ్చింది ఎంత అంటే 2,75,000 కోట్లు. 12 లక్షల కోట్లలో 2,75,000 కోట్లు పోతే మిగతా లక్షల కోట్లు ఏమైనాయి? బటన్ నొక్కుడు కొంత అయితే సొంత నొక్కుడు అత్యధికం ఉంది. ఈ సొంత నొక్కుడు గురించి చెప్పుకోవాలి కదా ఆయన. నేను తప్పు చేసినా, నేను పొరపాటు చేసినా, నా చుట్టూ ఉండే వాళ్ళందరూ కొల్లగొట్టినారు, నాకు పొరపాటు అయిపోయింది, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని నేను సద్వినియోగం చేయలేకపోయినాను. బటన్ నొక్కుడు మంచిదే, బటన్ నొక్కుడు నొక్కినాను. నీ బటన్ నొక్కుడు గురించి మేము విమర్శించడం లేదు. 2,75,000 కోట్లు నేను చెప్పడం కాదు, ఆయన చెప్పిందే. ఆయన చెప్పిన లెక్క ప్రకారంగా ప్రజలకు పంచింది 2,75,000 కోట్లు. మరి 12 లక్షల కోట్ల రూపాయల్లో 2,75,000 కోట్లు పోతే 9 లక్షల చిల్లర కోట్లు ఏమైనా మహానుభావ? నీ పార్టీ వాళ్ళు నొక్కిందంత, నీ కుటుంబం నొక్కిందంత, నీ చుట్టూ ఉండే నీ బంధువర్గం కూడా నొక్కిందంత. కాబట్టే ఎవరు పరిపాలన ఎట్లా చేస్తున్నారో ఆలోచించాలా. మేము సిపిఎం పార్టీకి చెప్తున్నాం. ఒకటి, దేశంలో ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఈ దేశాన్ని నరేంద్ర మోడీ విమానాలన్నీ అమ్మేసినారు. భారతీయ విమానాలు, భారతదేశ విమానాలన్నీ ఇప్పుడు టాటాకి అమ్మేసినారు. అట్లాగే రైళ్లు కూడా అమ్మడానికి రెడీగా ఉన్నాయి. విశాఖపట్నం నుండి ఉక్కు ఫ్యాక్టరీ అమ్మడానికి రెడీ ఉన్నాడు కేంద్రం. అట్లాగే దేశంలో ఉండేటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా అమ్మేస్తున్నారు. అక్కడ వాళ్ళు అమ్ముతుంటే ఇక్కడ వీళ్ళు కూడా ఇప్పుడు ఏమి చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ప్రతిపాదన పెట్టింది ఏమంటే రోడ్లన్నీ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారంట. ప్రైవేట్ వాళ్ళు వేసి దాంట్లో డబ్బులు వసూలు చేసుకుంటారు. మరి నువ్వెందుకు ఉండాలి గవర్నమెంట్? నీకు ట్యాక్స్ కట్టడం లేదా? మోటార్ సైకిల్ కొంటే లైఫ్ ట్యాక్స్ కట్టం కదా, కారు కొంటే లైఫ్ ట్యాక్స్ కట్టం కదా. మరి వెహికల్స్ అన్ని కూడా లైఫ్ ట్యాక్స్ కడుతుంటే, క్వార్టర్ ట్యాక్స్ కడుతుంటే ఈ డబ్బంతా ఏమైపోతుంది? మరి రోడ్లు వేయడానికి కాకుండా ఎందుకు ఖర్చు పెడుతున్నావు నువ్వు? అంటే అవి నువ్వు మింగడానికి ఇది మాత్రం ప్రైవేట్ వాడు ఇచ్చేసి వాడిని మళ్ళీ డబ్బులు కట్టాలా? విధానాలు ప్రజలకు అనుకూలంగా లేవు. ఇప్పుడు ఎంత బాధ అనిపిస్తుందంటే అమరావతి కంట 69,000 కోట్ల రూపాయలతో ఇప్పుడు ఖర్చు పెడతారు. ఇప్పుడు ఇక రైతులు ఉన్నారు, దిగువ కాలువకు ఎమ్మిగనూరు దాటి కోడుమూరుకు నీళ్లు వచ్చి కల్లూరులో, కర్నూలు టౌన్ లో మోకాలు లోతు హంద్రీలో నీళ్లు ఉండేవి. ఒకప్పుడు దిగువ కాలువ బ్రహ్మాండంగా పారితే ఇక్కడి నుంచి కర్నూలు వరకు పంటలు పండి ఆ మిగులుని హంద్రిలో పోతే
మోకాళ్ళ లోతు మేము చదువుకునే రోజుల్లో ఉస్మానియా కాలేజ్ పక్కన మోకాళ్ళ లోతు ఉండేటివి అందులో. ఇప్పుడు కోడుమురుకు నీళ్ళు లేవు, తాగడానికి నీళ్ళు లేవు. ఎమ్మిగందుకు కూడా సగమాయకట్టుకు లేదు. ఆ గుడికల్లు రిజర్వాయర్ ఉంది కాబట్టి తాగడానికి నీళ్లు ఉన్నాయి ఇక్కడ. అది కనుక లేకపోతే తాగడానికి ఇక్కడ నీళ్ళు లేవు. ఆదోళ్ళలో తాగడానికి నీళ్ళు లేవు. దిగువకాలకు వచ్చే నీళ్లు కర్ణాటక దాటి కొంచెం దూరం వస్తున్నాయి. వస్తే అదృష్టం, రాకపోతే అక్కడే ఆగిపోతున్నాయి. పంటలకు నీళ్ళు లేవు. మనకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవకాశం ఇచ్చింది, ఇక్కడ కింద కట్టుకోవచ్చు. ఏదైతే ఆర్డీఎస్ రిజర్వాయర్ ఉందో అక్కడ 4 టీఎంసీ నీళ్లు నిలబెట్టుకుని ఈ ప్రాంతానికి నీళ్లు ఇచ్చుకోవచ్చును అని. డబ్బులు ఖర్చు పెడుతున్నారా? గంప మన్నేసినారా? డబ్బులు చూడండి మీరు కావాల్సిందే. అట్లాగే పైన వేదవతి హగరి రిజర్వాయర్ అంటారు, హగరి కాలువ నది అంటారు, బళ్ళారి కంటే ముందు. ఆ హగరిలో నీళ్లు వృధాగా కిందికి వచ్చేస్తున్నాయి. ఆడ కనుక ఒక ప్రాజెక్టు కడితే ఆ నీళ్లతో ఆలూరు గాని మొలగవెల్లు గాని అక్కడ ఆస్పరి వరకు నీళ్లు వస్తాయని ఇంజనీర్ అందరూ ప్లాన్ చేసినారు. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కర్నూలులో మొట్టమొదటి జెండా ఇచ్చినప్పుడు ఆయన చెప్పినాడు, హగరి రిజర్వాయర్ కడతాను, వేదవతి రిజర్వాయర్ కడతాను, అట్లాగే ఆర్డీఎస్ దగ్గర కడతాను, కింద గుండ్రేవుల దగ్గర రిజర్వాయర్ కడతాను, కర్నూలు జిల్లాను సస్యశ్యామలం చేస్తాను. గుండ్రేవులో కింద ఉంటది, గుండ్రేవులో పోయి చూడండి. గుండ్రేవుల్లో గంప మన్నేయలే, వేదవతి హగరి దగ్గర ఒక గంప మన్నేయలే. ఆర్డీఎస్ కెనాల్ గురించి ఆలోచనే లేదు. 69,000తో నేను అక్కడ కడతానంటాను. ఇక్కడ ప్రజలంతా ఏం కావాలి? వెనుకబడ్డ ప్రాంతాల్లో ప్రజలు ఏం కావాలి? వలసలు పోతున్నారు. ఈరోజు పత్తికొండ గాని, కోసిక్ గాని, ఆలూరు గాని అనేక ప్రాంతాలు పోతే గ్రామాల్లో ప్రజలు ఉండడం లేదు, బతకడం కోసం పోతున్నారు. ఎక్కడికి పోతున్నారంటే దేశాలు పట్టుకొని పోతున్నారు. ఏ రైలు దొరికితే ఆ రైల్లో ఎక్కిపోతున్నారు. ఏం కర్మ ఇది? 6 నెలలు ఇక్కడ ఉంటే 6 నెలలు బయట ప్రాంతాల్లో రోడ్ల మీద ప్రజలు బతుకుతూ ఉంటే ఈ ప్రాంతాన్ని ఎట్లా ఆదుకోవాలా? ఈ ప్రాంతానికి నీళ్లు ఎట్టివాలా? ఈ ప్రాంతాల్లో రిజర్వాయర్ ఎట్లా కట్టాలా? ఆలోచిస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి బట్ట చంద్రబాబు నాయుడు. ఇక్కడ ఉండేటువంటి స్పిన్నింగ్ మిల్ పోయింది, ఆదంలో వెంబు మిల్ పోయింది, కొట్టారి మిల్లు పోయింది, ఆ తర్వాత ఇంకో రాయలసీమ మిల్లు ఉండే రాయలసీమ మిల్లు పోయింది. ఆదోని ఒకప్పుడు రాత్రి మొదలు కలకల్లాడేది, ఈరోజు శ్మశానంలాగా మారుతుంది. ఆదోని ఎమ్మిగనూరు. మరి ఈ ప్రాంతం అంతా పారిశ్రామికంగా మొత్తం అన్ని పోతున్నాయే. ఈ ప్రాంతాన్ని ఎట్లా ఆడుకోవాలా? టెక్స్టైల్ పార్క్ పెడతాం పెడతాం పెడతాం. యాడి వరకు వచ్చింది టెక్స్టైల్ పార్క్? మరి ఈ ఊరు ఎమ్మెల్యే చెప్పాలా? ఈ ఎంపీలు చెప్పాలా? ఎవరికైనా పడుతుంది అసలు? ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలను ఎట్లా ఆదుకోవాలా? మొత్తం నదుల్లో ఉండేటువంటి నీళ్లు మళ్లించి వ్యవసాయానికి నీళ్లు ఇచ్చి అట్లాగే మన యువతకు పని కల్పించేటువంటి పరిశ్రమలు పెడితే అభివృద్ధి కామ మనం వలసలు పోయే కర్మెందుకు మనకు? ఈరోజు తాగడానికి నీళ్ళు లేక గుక్క నీళ్ళు లేక అల్లాడిపోతున్నటువంటి ప్రజానికాన్ని ఆదుకోవాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బులు ఖర్చు పెట్టడం, 1000-2000 ఇచ్చేయడం, అది కూడా ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఆ పార్టీ ఈ పార్టీ మాట్లాడుకొని ఒరే జనానికి ఎందుకు 500 ఇస్తాం లేదు అట్లా మూసుకున్నారు. ఆ రకంగా డబ్బుండేవాడు పెట్టుబడి పెట్టి ఎన్నికల్లో గెలిచి మరిన్ని రేట్లు దానికి కొల్లగొట్టుకోవడానికి, డబ్బులు సంపాదించడానికి ఎన్నికల్ని మార్చుకుంటున్నారు. కాబట్టి ప్రజల మేల్కొండి. సిపిఎం పార్టీ మాకేదో పదవుల కోసమో ఈ పార్టీ పెట్టలేదు. అధికారంలో ఫలానోళ్ళు ఉండాలి ఫలానా మేము ఇట్లా పెట్టలేదు. ఎర్ర జెండా పోరాడే జెండా, ప్రజల కోసం ప్రాణాలు అర్పించే సిద్ధపడే జెండా, ప్రజల కోసం పోరాడుతున్న జెండా, పేద కష్టజీవుల కోసం నిరంతరం పనిచేస్తున్న జెండా, ప్రజల ఐక్యత కోసం పనిచేసే జెండా, మహిళల హక్కుల కోసం పోరాడే జెండా, కష్టజీవులకు కార్మికులకు ఎక్కడ ఎవరికి నొప్పి తగిలే గాని వెంటనే ఆదుకోవడానికి పోరాడే జెండా. కాబట్టి ఆ జెండా తరఫున మేము సిపిఎం పార్టీ నినాదాన్ని గ్రామ గ్రామాలు తీసుకొని పోవడానికి రాబోయే కాలంలో సిపిఎం పార్టీగా ఈ ప్రాంతంలో అత్యంత పేద ప్రాంతం ఇది. కర్నూలు జిల్లా ఇప్పుడు ఏదైతే నంద్యాల విడిపోయిన తర్వాత కర్నూలు జిల్లా కంటే పేద జిల్లా ఈ రాష్ట్రంలో ఇంకేది లేదు. అత్యంత పేద జిల్లా ఇది. కాబట్టి అత్యంత పేద జిల్లాగా ఉండేటువంటి కర్నూలు జిల్లాలో రాబోయే కాలంలో
పేద ప్రజానీకాన్ని సమీకరించి ఈ జిల్లా అభివృద్ధి కోసం ఈ జిల్లా సమగ్రంగా ఉపాధి ఉద్యోగాలు అట్లాగే రైతులు వాళ్ళ పంటలు ఇవన్నీ కూడా పండేందుకు అవసరమైన ప్రాజెక్టులు పరిశ్రమలు వీటి కోసం పోరాడాలనే ఉద్దేశంతోనే ఎమ్మిగనూరు మహాసభ జరుపుకోబోతున్నాం. మహాసభలో ఈ రోజు రేపు చర్చించి తీసుకోబోయే భవిష్యత్తు కార్యాచరణకు ప్రజానిక మద్దతు సవినయంగా మనవి చేస్తూ నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని ధన్యవాదాలు తెలుస్తున్నాను.